మటన్ గ్రీన్ రైస్ ఎలా చేయడమో నేర్చుకుందామండి. ముఖ్యంగా దీనికి కావాల్సినవి స్ప్రింగ్ ఆనియన్స్, గ్రీన్ పీస్, కొత్తిమీర, గ్రీన్ చిల్లీ, నెక్స్ట్ క్యాప్సికము, ఇవన్నీ గ్రీన్వే మనం వాడుకుంటామండి. ముందుగా గ్రీన్ పీసెస్ అయితే కనుక మనం వేసుకొని బాగా వేగిన తర్వాత అందులో స్ప్రింగ్ ఆనియన్స్ వేస్తామండి. ఆ రెండు బాగా వేగుతున్నప్పుడు గ్రీన్ చిల్లీ కూడా వేసేస్తాము. ఆ తర్వాత ఇంకా బాగా వేగిన తర్వాత క్యాప్సికమ్ కూడా వేస్తామండి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత కొంచెం పసుపు వేస్తాము. వేసి అవన్నీ వేగుతున్నప్పుడు కొంచెం కొత్తిమీర కూడా అప్పుడే వేసేస్తామండి. మనం ఒకవేళ మిల్ మేకర్ వేయాలనుకుంటే వీటన్నిటికంటే వేయక ముందే మిల్ మేకర్ వేడి నీటిలో శుభ్రంగా కడిగి వేసి వేయించుకోవాలి. ఇవన్నీ వేగుతున్నప్పుడు మరి కొంచెం సాల్ట్ అయితే కనుక మనం వేస్తామండి. ఎందుకంటే ఈ ముక్కలన్నిటికీ కొంచెం సాల్ట్ పడుతుంది. మనము దీన్ని వేరేగా మనం సాల్ట్ వేయకపోతే ఈ కొత్తిమీర, గ్రీన్ పీసెస్, క్యాప్సికము, స్ప్రింగ్ ఆనియన్స్కి ఇవన్నిటికీ సాల్ట్ పట్టదు. ఎందుకంటే మనం మటన్ అయితే మ్యారినేట్ చేసుకొని ఉంచుకుంటాం కదా, చిన్న ముక్కలుగా కట్ చేసి పసుపు, ఉప్పు, కారం, నూనె వేసి మనం పక్కన పెట్టుకుంటాం కదండి. అందువల్ల దీంట్లో కూడా మనము ఉప్పు, పసుపు వేసి బాగా వేయిస్తామండి. బాగా వేగైన తర్వాత నూనె పక్కకు వచ్చేసరికి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ పీసెస్ అయితే వేస్తామండి. అవి చాలా చిన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఉప్పు, పసుపు, కారం, నూనె వేసి పక్కన పెట్టుకొని ఉంచుకున్నాం కదా, అవి అందులో వేస్తామండి. అన్నీ వేసిన తర్వాత చాలా సిమ్లో పెట్టి ఒక పావు గంట 10 నిమిషాలు అయితే బాగా వేగాలండి. శుభ్రంగా వేగిపోతాయండి. వేగిన తర్వాత మనం పొడి అన్నం ఉంటుంది కదా, మనం వాచిన అన్నం కానీ లేకపోతే వేరే అన్నం కానీ రైస్ వండుకుంటాం కదా, అందులో మీద అన్నం కానీ తీసి అందులో వేస్తామండి. వేసి శుభ్రంగా కలుపుతాము. అంటే మెత్తగా చేయకూడదు, చూసుకొని విడివిడిగా అయ్యేటట్టు చేసి కలుపుకోవాలండి. కలిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మన రైస్కి సాల్ట్ వేయలేదు కదా, సాల్ట్ చూసుకొని ఇప్పుడు మరి కొంచెం సాల్ట్ వేసుకోవచ్చండి. ఇదైతే మరీ తెల్లగా కనిపిస్తుంది కాబట్టి మరి కొంచెం పసుపు కూడా వేస్తాము. వేసిన తర్వాత బాగా వేగిన తర్వాత మనం అప్పుడు ఏం చేయాలంటే మనం మసాలా గుండ నేను ఆల్రెడీ స్పైసెస్ మసాలా గుండ తయారు చేసుకొని ఉంచుతానండి. అవి వేస్తే కొంచెం కలర్ వస్తుంది. అందువల్ల నేను స్పైసెస్ మసాలా గుండ వేసానండి. మధ్యలో మటన్ ముక్కలు తగులుతూ కొంతమంది అయితే మిల్ మేకర్ వేస్తారు కదా, చాలా టేస్టీగా ఉంటుంది. మిల్ మేకర్ వేయకపోతే ఇంకా బాగుంటుందండి. ఎందుకంటే మటన్ ముక్కలు మెత్తని ముక్కలు వేస్తాం కదా, ట్రై చేయండి, చాలా బాగుంటుంది.